ఈ ధర్నా కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి 10 నెలలు దాటింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తంగా కూడా 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల హక్కులు కానీ చట్టాలు కానీ ఏజెన్సీ డిఎస్సీలు కానీ ఏజెన్సీ రైట్స్ అన్నీ కూడా మొత్తంగా కూడా ఉల్లంఘన గురి కాబడ్డాయి అనే దాని మీద ఇవాళ యావత్తు తుడుందెబ్బ ఆదివాసీ సమాజం అంతా కూడా కాంగ్రెస్ని గెలిపించింది. ఇప్పటికొచ్చి 10 నెలలు దాటినప్పుడు కూడా మళ్ళీ గత ప్రభుత్వం ఏ విధమైన విధానాలు అవలంబించిందో ఈ ప్రభుత్వం కూడా అదే విధానాలు అవలంబించే పరిస్థితి మాకు కనపడుతున్నాయి. మేము స్వయంగా ఎన్నికల ముందు స్వయంగా గౌరవ మంత్రివర్యుడు సీతక్క గారి ఆధ్వర్యంలో తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో కూర్చొని చర్చించడం జరిగింది. ఈ దఫా కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ కనుక తుడుందెబ్బ సపోర్ట్ చేసేది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసినవే మొత్తంగా కూడా ఇవాళ ఏజెన్సీ డిఎస్ఎల్ కూడా తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ఇచ్చినవే, ఇవాళ ఏజెన్సీ చట్టాలు కానీ పేసా యాక్ట్ కానీ ఏ చట్టమైనా కానీ కాంగ్రెసే చేసింది కాబట్టి ఖచ్చితంగా మీకు అండా ఉంటాడని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఆ పరిస్థితి మాకు కనపడతలేదు. కనీసం ఇక్కడ చదువుకున్న యువకులకు ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఏమన్నంటే ఎంఆర్ఓ ఆఫీసులో పోతే ఏజెన్సీ సర్టిఫికెట్ సుప్రీంకోర్టులో కొట్టుడు పోయిందంటే మరి 5th షెడ్యూల్ కొట్టుడు పోయినప్పుడు ఐటీడీఏలు ఎందుకు ఉన్నాయి, ఇక్కడ స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఉన్నది, ఇక్కడ ఆఫీసర్లకు ఏజెన్సీ అలవెన్సులు ఎందుకు వస్తాయని కూడా సమాధానం చెప్పాలి కదా. ఇగో ఈ రకంగా జీవో 317 అనే జోనల్ సిస్టాన్ని కూడా తప్పుడు పద్ధతిలో తీసుకొని వచ్చి వాళ్ళ రూల్ ఆఫ్ రిజర్వేషన్లో టీఎస్పీఎస్సీ ద్వారా జనరల్ నోటిఫికేషన్ ఇచ్చుడుతో మాకు రావాల్సిన ఏజెన్సీ వాటా 100 ఉద్యోగాలు ఉంటే 100 ఉద్యోగాలు వచ్చేది, వాళ్ళ 6 ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి. వాళ్ళ జోనల్ సిస్టమ్ అనేది కూడా తప్పుగా ఉన్నదనేది కూడా మేము నాడు వివరించడం జరిగింది. కాబట్టి సీతక్క గారు ప్రధానంగా ఒక ఆదివాసీ బిడ్డగా ఇవాళ ముఖ్యమంత్రి గారితో కూర్చొని మీరు ఇచ్చిన మాటనే మేము కొత్తగా అడగటం లేదు. ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఇవాళ 29 శాఖల జీవోల్ని చట్టం చేయాలి. ఎందుకంటే అక్కడున్న మా నిరుద్యోగ యువత, అక్కడున్న విద్యార్థులు గంజాయి కలవడబడతారు, ఆగమైపోతారు, మా వాళ్ళ బతుకులు ఆగంగానే నువ్వు కూర్చొని ఇవాళ చేయవలసిన అవసరం ఉన్నది. ట్రైబల్ అడ్వైజర్ కమిటీని కూడా ఇమీడియట్గా 10 మంది ఎమ్మెల్యేలతో కూడిన ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేసి ఇవాళ 29 శాఖల జీవోల్ని చట్టం చేసేది ఉంటే ఇక్కడున్న నిరుద్యోగ యువత తగ్గిపోతుంది. అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఏజెన్సీ డిఎస్సీని ఇవాళ మెగా డిఎస్సీ మాకు అవసరం లేదు, ఏజెన్సీ మాకు ఎంత అయితే మా వాటా మాకు కావాలి కాబట్టి ఏజెన్సీ డిఎస్సీ కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులపైన దాడులు కూడా పెరిగిపోయినాయి. ఇవాళ రెడ్లు వెలమల్ లాంటి కులాల వాళ్ళు వాళ్ళ అగ్రకుల ఆధిపత్య ధోరణిలో ఇవాళ రాడ్లతో దాడులు చేసిన సంఘటనలు కూడా నిన్న మనం తాడవాయిలో చూసినాం. అంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంత వాసులకు కూడా రక్షణ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఖచ్చితంగా ఏజెన్సీ చట్టాలు అమలు చేసి ఆదివాసీలకు అండగా ఉండవలసిందిగా ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని నియమించడం జరిగింది. ఖచ్చితంగా ఒక నెల రోజుల గడువులో కనుక సీతక్క కనుక నిర్ణయం తీసుకొని ఆదివాసులకు ఒక రిజల్ట్ను చూపించకుంటే 31వ రోజు నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన సీతక్క పైన కూడా బలమైన ఉద్యమ కార్యాచరణ జరుగుతుందనేది కూడా తుడుందెబ్బ హెచ్చరిస్తుంది. నా పేరు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు. జై ఆదివాసీ.